అయిపోయి కూర్చున్నారు ఎండలేగా. మరి ఈ చలికాలం ఇంతే ఎండలనే కూర్చుండాలనిపిస్తుంది. పొద్దుగల్ల లేచి నుంచి పడితే సాయంత్రం ఎండ పోయేదాకా మళ్ళీ ఎండలకి ఇవ్వనే బుద్ధి కాదు. ఎండ ఎటు జరిగితే మనం అటు జరుగుతుంది. ఏం పని అయ్యే బుద్ధి అయితే లేదు. ఈ చలికి బట్టలు విండ బుద్ధి అయితే లేదు, బాసనలు దోమ బుద్ధి అయితే లేదు. నీళ్ళు ఎట్లయితున్నాయి మరి బరిపి లెక్క అవుతున్నాయి. అన్నం తినేటప్పుడు నీళ్ళు అన్నది ఆ బుద్ధి అయితే లేదు. కానీ వాళ్ళన పండు వేసిరనుకో, ఆడ థమ్సప్ పోసిరనుకో అద్దన బుద్ధి అయితే లేదు, తాగుతున్నా. మరి ఏంటికద్దంట ఎండాకాలం మేము పండు ఎత్త ఒక్కొక్కళ్ళు 3 గిలాసాలు దాయిరు థమ్సప్. దూపైతుంది అనుకుంటా. ఏంటికి ఇడ్సబెడితే ఇప్పుడు ఎంతన్నా సర్ది కానీ ముక్కులోకి వెళ్ళి గాలి వెళ్ళకుంటే తెల్లని దాకా జాగారం అన్న ఎత్తా కానీ ఇడ్సబెట్టి ఇక థమ్సప్ని 3 గిలాసాలు 4 గిలాసాలు దూపైతుంది అనుకుంటా దాయిర్రు. పక్కా యాదించుకున్న వాళ్ళందరినీ. ఇక వాళ్ళు పండు వేసిరనుకో ఎంత నానవడని ఎంతన్నా సలిపెట్టని పోయేది పోతా పండు కసలేడ్చబెట్టిగా. ఇక ఇప్పటి నుంచి ఎండాకాలం అసలే పండుగలు వేయం. జోరు ఆనలు పడ్డప్పుడే పండుగలు